హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మొదటగా తనూజ యొక్క ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. తనూజ కోసం వారి సిస్టర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అని చెప్పవచ్చు. మొదటగా అందరూ ఏదో పనిలో బిజీగా ఉన్న సమయంలో బిగ్ బాస్ తనూజని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మని పిలవడం అయితే జరిగింది. కన్ఫెషన్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే వారి సిస్టర్ కూతురు అక్కడ ఉండటంతో తనూజ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొని, ఔరా బుజ్జి ఎలా ఉన్నావు, అమ్మ ఎక్కడ ఉంది అంటూ ఆ బుజ్జి పాపను ఎత్తుకొని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పాపను తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు మిగిలిన అందరికీ కూడా ఈమె నా కూతురు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది, ఆ తనూజ అనూజ ఎక్కడున్నావు అంటూ పిలుస్తూ ఉంది. పాపను కూడా అమ్మ ఏదిరా అమ్మ అని పిలువు అంటే పాప కూడా చాలా క్యూట్గా మాట్లాడుతూ అమ్మ అమ్మ అంటూ పిలుస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి తనూజ సిస్టర్ అనూజ కూడా ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక అందరినీ పలకరించి అందరితో మాట్లాడిన తర్వాత కాసేపు తనూజతో ఒంటరిగా మాట్లాడింది వాళ్ళ అక్క. ఈ సమయంలో అక్క, నా గేమ్ ఎలా ఉంది, నన్ను అందరూ బాగా చూస్తున్నారా, నాన్న ఏమంటున్నాడు, నేను ఏమైనా మార్చుకునేటి ఉన్నాయా అంటూ తనూజ అడగటంతో వాళ్ళ అక్క మాట్లాడుతూ, నాన్న కూడా చాలా బాగున్నాడు, నువ్వు బిగ్ బాస్ హౌస్లో గేమ్ బాగా ఆడుతుండటంతో ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పమన్నాడు అనడంతో తనూజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే అందరం బాగున్నాము, నీ గేమ్ అయితే సూపర్గా ఉంది అంటూ చెప్పడంతో తనూజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత నువ్వు మాట్లాడే మాటలు కొంచెం తేడాగా అనిపిస్తున్నాయి ఒక్కొక్క సమయంలో, కాబట్టి ఈ మిగిలినన్ని వారాల పాటు నువ్వు మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అంతే. ఇక ఎలాగూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారితో నువ్వు గొడవలు పెట్టుకోవు కాబట్టి ఎలాగూ ఈ 5 వారాలు కూడా పెట్టుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయి. ఎవరితో నీకు గొడవలు అవసరం లేదు. నువ్వు అనుకున్న లక్ష్యానికి చాలా చేరువలో ఉన్నావు కాబట్టి ఏమాత్రం పొరపాటు చేసినా అది మనకే లాస్ అవుతుంది. సో లాస్ అవ్వకుండా నువ్వు ఎవరితో గొడవ పడకుండా ఉంటే అన్నీ మనకు సక్రమంగానే అనుకున్నట్టుగానే జరుగుతాయి అని వాళ్ళ సిస్టర్ ఇండైరెక్ట్గా నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడితే విన్నర్ నువ్వే అంటూ డైరెక్ట్గానే చెప్పేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక చెల్లెలి పెళ్ళి ఉంది కదా, ఎలా జరుగుతున్నాయి పనులు, ఏం జరుగుతుంది అంటే చాలా హ్యాపీగా జరుగుతుంది, కానీ నువ్వు లేవు కదా, నువ్వు రాని లోటు అలాగే మిగిలిపోతుంది అంటూ చెప్పడంతో తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయినా కూడా నేను ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఇక్కడ నుంచి విన్నర్ ట్రోఫీని తీసుకొచ్చి ఇస్తానని చెప్పు అంటూ తనూజ అయితే చెప్పడం ఇక్కడ విశేషం. సో తనూజ వాళ్ళ అక్కని వాళ్ళ కూతురుని బిగ్ బాస్ హౌస్లో చూసిన నేపథ్యంలో తనూజ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత వారికి మెయిన్ గేట్ ద్వారా బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు పంపే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో వారిని మెయిన్ గేట్ నుంచి బయటకైతే వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా తనూజ వద్దకు వచ్చి పాప చాలా క్యూట్గా ఉంది అని, చాలా బాగా మాట్లాడుతుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి తనూజ వాళ్ళ అక్క ఇంట్లోకి వచ్చి తనూజకి చెప్పిన ఈ ఇన్పుట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.